ఏంటి శివాజీ గారి ఈ పనులు? సినిమా ఈవెంట్కి వెళ్ళి ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవటం మానేసి అసలు అలాంటి కామెంట్స్ చేయటం అవసరం మీకు? అసలు మామూలుగా అడుగుతున్నాను, అసలు మీకు అవసరం అంటారా? ఇప్పుడు చూడండి, హీరో మంచు మనోజ్ గారితో మొదలుపెట్టి అనసూయ గారు, చిన్మయి గారు, నవదీప్ గారు, ఇందాకే ఆర్జీవి గారు, ఇంకా సోషల్ మీడియా మొత్తం కూడా ముక్త కంఠంతో ఏమంటున్నారో తెలుసా? నువ్వు మంగపతి క్యారెక్టర్ చేసావు అంతే, నువ్వే మంగపతి కాదన్నట్లుగా శివాజీ గారి పైన ట్రోల్స్ అయితే వేస్తున్నారు. ఇంతకు శివాజీ గారు ఎవరిపైన కామెంట్స్ చేశాడంటే, హీరోయిన్లు వేసుకునే బట్టల పైన ఆయన అయితే స్టేజ్ మీద నుంచి కామెంట్స్ అయితే చేశాడు. ఇంతకు ఆయన ఏమంటాడంటే, హీరోయిన్లు మీరు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకోవద్దమ్మా, మీ అందం చీరలోనో లేకపోతే నిండుగా కప్పుకున్న బట్టల్లోనే ఉంటది కానీ సామాన్లు చూపించడం వల్ల దాంట్లో ఏమి ఉండదని మనోడైతే కామెంట్స్ అయితే చేశాడు. అలాంటి వేసుకున్నప్పుడు అందరూ నవ్వుతూ బాగానే మాట్లాడతారని, కానీ దరిద్రపుండ సరైన బట్టలు వేసుకోవచ్చుగా, మంచి బట్టలు వేసుకోవచ్చుగా అని అందరూ చెప్పాలనుకుంటారని, కానీ చెప్పరని ఆయన అయితే అన్నాడు. కానీ అలా అంటే మాకు స్వాతంత్రం లేదా, మాకు ఇష్టం వచ్చినవి మేము వేసుకోకూడదా అని అంటారని, ఇంకా స్త్రీ అంటే ప్రకృతి అని, అది ఎంత అందంగా ఉంటే అందరికీ మంచిదని ఆయన అయితే అన్నాడు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ, దరిద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. ఈ రకంగా శివాజీ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వైరల్ గా అయితే మారినాయి అనమాట. కానీ ఒక్కటైతే నిజం, స్త్రీ అనేది ఒక ప్రకృతి అనమాట. అది ఎంత అందంగా పద్ధతిగా ఉంటేనే చాలా బాగుంటది. కానీ ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో అదైతే బాగాలేదు. ఆయన చూస్ చేసుకున్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే బాగాలేదనమాట. ఆ మొండ అనే వర్డ్ కావచ్చు, సామాన్లు కావచ్చు, ఎలాంటి వర్డ్స్ అంత పెద్ద స్టేజ్ ఎక్కి అంత పెద్ద యాక్టర్ అనడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది ఆయన మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్న హీరోయిన్స్ కి బాగోదు. అదే విధంగా ఆయన స్పీచ్ చూస్తున్న ప్రతి ఆడవారికి కూడా అదైతే అస్సలు నచ్చదనమాట. ఎందుకంటే అలా మాట్లాడటం అనేది తప్పు. ఓకే, ఆయనకు ఒక ఐడియా ఉంది, ఇది చెప్పాలనిపించింది, అది చెప్పే విధానం ఒకటైతే ఉంటదన్నమాట. అది చెప్పే రకంగా చెప్తే బాగుంటది కానీ ఎలా పడితే అలా వల్గర్గా చెప్తే అదైతే అస్సలు కరెక్ట్ కాదు. ఇంకా శివాజీ గారు మాట్లాడిన మాటల పైన హీరో నవదీప్ గారు స్పందిస్తూ ఆయన ఏమంటాడంటే, నిన్న స్టేజ్ పైన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అని, ఆయన చూస్ చేసుకున్న వర్డ్స్ కావచ్చు, ఆయన రుద్దిన ఒపీనియన్ కావచ్చు, దానికైతే కంప్లీట్లీ డిసగ్రీ అయితే చేస్తున్నానని ఆయన అయితే అన్నాడు. నవదీప్ గారు ట్వీట్ అయ్యటం అనేది ఇప్పుడు సంచలనంగా ఎందుకు మారిందంటే, నిన్న శివాజీ గారు మాట్లాడుతున్నప్పుడు వెనకాలే నవదీప్ గారు అయితే ఉన్నారనమాట. శివాజీ గారు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు స్లోగా నవదీప్ గారు అయితే ముఖాన్ని దాచుకుంటూ అలా స్లోగా సైడ్ అయిపోయారనమాట. అక్కడే ఆయన కౌంటర్ ఇవ్వాల్సింది అని చాలా మంది అయితే అంటున్నారు. కానీ అక్కడే కౌంటర్ ఇచ్చేసి అక్కడ గొడవ పట్టడం అనేది సభ్యత అయితే కాదు. కాబట్టి అవతల వాళ్ళకి సభా మర్యాద లేకపోయినా కొంతమందికి అయితే ఉంటది కదా, అందుకే ఆయన ఈ రోజు అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇంకా సింగర్ చిన్మయి గారు ఏమంటున్నారంటే, యాక్టర్ శివాజీ గారు నిన్న స్టేజ్ పైన మాట్లాడుతూ హీరోయిన్స్ కి అనవసరమైన వర్డ్స్ మాట్లాడుతూ, అది సామాన్ కావచ్చు, ఇంకో వర్డ్ అయితే ఆయన అయితే వాడాడు కదా, అలాంటి అనవసరమైన మాటలు అయితే మాట్లాడుతూ అనవసరమైన అడ్వైస్లు అయితే హీరోయిన్లకి ఏ బట్టలు వేసుకోవాలో ఆయన అయితే ఇస్తున్నాడని, ఇంకా శివాజీ గారు కూడా ఒక హుడ్డీ అలాగే జీన్స్ ప్యాంట్ అయితే వేసుకొని వచ్చారని, ఇంకా ఇండియన్ కల్చర్ అయిన ధోతి ఎలాంటివి వేసుకుంటే బాగుంటదని ఆవిడైతే చెప్పారు. ఇంకా హీరో మంచు మనోజ్ గారు మాట్లాడుతూ శివాజీ గారు మాట్లాడిన మాటలు చాలా డిసప్పాయింటెడ్ గా అనిపించినాయి అని, ఇంకా ఉమెన్స్ వేసుకునే బట్టల పైన అలాగే వాళ్ళు ఉండే విధానం పైన కామెంట్స్ చేయటం అనేది చాలా అవుట్డేటెడ్ అని, అలా చేయటం కూడా కరెక్ట్ కాదని, ఇంకా రెస్పెక్ట్ అలాగే అకౌంటబిలిటీ అనేది వేసుకునే బట్టలు బట్టి కాకుండా ఉండే బిహేవియర్ బట్టి అయితే ఉంటదని మంచు మనోజ్ గారు అయితే చెప్పారు. ఇంకా ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యి ఉండి స్టేజ్ పైన అలాంటి మాటలు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని ఆయన అయితే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశాడు. ఇంకా మంచు మనోజ్ గారు ఏమంటాడంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా ఎవరికి ఇష్టం వచ్చినట్టు అయితే ఉండొచ్చు, ఇష్టం వచ్చిన బట్టలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఆ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 14, 15, 21 అనమాట. ఆ ఆర్టికల్స్ ని శివాజీ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అపోజ్ చేస్తున్నాయి అన్నట్టుగా ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఆర్జీవి గారు అయితే, ఆ కామెంట్స్ చేసినోడు ఫుల్ నేమ్ కూడా నాకైతే తెలీదు, కానీ నీ ఒపీనియన్ ఎక్కడ కావాలో అక్కడైతే పెట్టుకో,
అసలు నీలాంటి ఒక డట్టి మనిషిని మీ ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో ఏంటో అన్నట్లుగా ఆర్జీవి గారు అయితే చాలా ఘాటుగా అయితే స్పందించాడు. ఈ విధంగా శివాజీ గారిని సెలబ్రిటీస్ దగ్గర స్టార్ట్ చేసుకునే ప్రతి కామన్ పీపుల్ తో సహా ప్రతి ఒక్కరైతే వేసుకుంటున్నారనమాట. అసలు నాకు తెలియక అడుగుతాను, శివాజీ గారు హ్యాపీగా సినిమాని ప్రమోట్ చేసుకుని హ్యాపీగా ఇంట్లో కూర్చునేదానికి మీకు ఎందుకండి హీరోయిన్లు ఏం వేసుకుంటే? అసలు అది కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? పోనీ మీరు ఒక ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నారు, అది చెప్పే విధానం ఉంటుంది, దానికి ఒక రైట్ వర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. అది ఆ ఒపీనియన్ చెప్పడానికి. అలా కాకుండా స్టేజ్ ఎక్కి ఆడవాళ్ళని అలా తిట్టడం, ఇంకా సామాన్లు ఎలాంటి మాటలు మాట్లాడటం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అలాంటి మాటలు మాట్లాడటం వల్ల మీ ఒపీనియన్ అయితే సైడ్ అయిపోయి మీరు మాట్లాడిన అసభ్యకరమైన పదాలే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మిమ్మల్ని ఈ విధంగా ట్రోల్స్ అయితే వేస్తూ ఉంటారు, తిడతా ఉంటారు. నిజంగా మరి ఇదేంటో మరి మీకే తెలియాలి. ఇంకా నిన్న ఈవెంట్లు ఇది ఒకటే కాదనమాట. యాక్టర్ నందు ఉంటాడు కదా, ఆయన ఏమంటాడంటే స్టేజ్ ఎక్కి శివాజీ గారితో సన్ అండ్ ఫాదర్ లాగా అయితే చేసాం, బ్రదర్స్ లా చేసుంటే బాగుండు అన్నట్లుగా ఆయన అయితే మాట్లాడుతూ ఉంటే శివాజీ గారు మైక్ అయితే తీసుకుని నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్లుగా ఆయన అయితే అన్నాడనమాట. నిజంగా ఈ బిహేవియర్ ఏంటని కూడా అందరూ ఆయన అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. నిజంగా ఆ మంగపతి క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదా, లేకపోతే ఏదో పెద్దరాయిలాగా మంగపతి లాగా ఇంకా ఫీల్ అవుతా అదే ఫీల్లో ఉండిపోయాడా, అదే డ్రామాలో ఉండిపోయాడా అనే విధంగా ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారు. నిజానికి ఆయన బిహేవియర్ కూడా ఆ విధంగానే ఉంది. శివాజీ గారితో స్క్రీన్ స్పేస్ మరి అంటే ఫాదర్ అండ్ సన్ బ్రదర్స్ లా చేసి ఉన్నా కూడా బాగానే ఉండేది. బట్ ఈ సినిమా డిమాండ్ చేసింది మేమిద్దరం. అన్న చెప్ప, నువ్వు ఎంత తక్కువ మాడితే నీకే అంత మంచిది. మంచిదా? ఆన్ దట్ నోట్ ఇక్కడికి విచ్చేసినటువంటి మరి ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ అయితే దీనిపై రియాక్ట్ అయ్యారు. ఇంకా నిన్న ఈవెంట్లో అనిల్ రావుపూడి గారు లాంటి పెద్ద డైరెక్టర్ కూడా ఉన్నారనమాట. మరి ఆయన కూడా నాకు తెలిసి దీనిపైన రియాక్ట్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది రియాక్ట్ అవుతారు. ఒక 2 రోజులు ఈ మీటింగ్ అయితే ఆగదనమాట, వస్తానే ఉంటాయి ఆయనకి రిప్లైలు. మరి దానిపైన శివాజీ గారు ఎలాంటి రిప్లై ఇస్తాడనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా మరి దీనిపై శివాజీ గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే రాంగ్ అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.